నమస్తే ద 9 న్యూస్కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కొరకు అభ్యుదయం సైకిల్ యాత్ర ద్వారా అవగాహన కార్యక్రమం పోలీసు శాఖ ఆధ్వర్యంలో పాయకారావుపేట నుండి ఇచ్చాపురం వరకు సైకిల్ ర్యాలీలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం అంటూ ముందుకు సాగుతున్న సైకిల్ యాత్ర ఈరోజు సాలూరులో జరిగింది. ఈ అభ్యుదయం సైకిల్ ర్యాలీను వాయిద్యాలు డీజేల నడుమ జనసందోహంతో కలిసి ప్లకార్డులు చూపిస్తూ డ్రగ్స్ పై నినాదాలు చేస్తూ విద్యార్థులకు మత్తు పదార్థాల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు యువతతో సాలూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి, జిల్లా పోలీసు అధికారులు, గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరి అకుంఠిత దీక్షతో దాదాపుగా ఇప్పటి వరకు 350 కిలోమీటర్లు సైకిల్లో ప్రయాణిస్తూ ప్రతి రోజు కూడా 3-4 కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ దారి పొడుగునా కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఈరోజు నిన్న 29వ తారీఖున మన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టడం జరిగింది. మరి మన శనివారం మంచి కార్యక్రమాలు జరిగాయి. ప్రజల నుంచి మంచి స్పందన కూడా లభించింది. పాచిపెంట మండలంలో 4 చోట్ల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రజలు స్టూడెంట్స్ అందరూ కూడా చాలా గొప్పగా పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు సాలూరు పట్టణంలో మంత్రి గారు రావడంతో మరి ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి మా యొక్క ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రయత్నంలో మరి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రి గారు స్వయంగా మేడం కూడా టీచర్ మరి వారు అలాంటి వారు పాల్గొంటే పబ్లిక్ లో కానీ ఏదైతే మెసేజ్ ఈ గాంజా గురించి ఈ డ్రగ్స్ గురించి ఈ చెడు వ్యసనాల గురించి వాటి యొక్క ఎఫెక్ట్స్ గురించి పిల్లలతో ఏ విధంగా భవిష్యత్తు దెబ్బతింటుంది, మరి ఇది అమ్మే వల్ల కానీ దీనివల్ల భవిష్యత్తు పోవడమే కాకుండా క్రిమినల్ కేసులు అయ్యి వారి యొక్క భవిష్యత్తు నాశనమే కాకుండా జైల్లో జీవితం మగ్గాల్సి ఉంటుంది అనే కార్యక్రమాన్ని మేడం గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఇంకా విశేష స్పందన లభించింది. ప్రజల్లో నాగరిక సాలూరు పట్టణము చుట్టుపక్కలంతా కూడా మరి వీటి గురించి ఈ వాటికే అందరికీ కూడా అవగాహన, అంటే మా యొక్క ప్రయత్నాన్ని మంత్రి గారు కార్యక్రమంలో పాల్గొనడం వల్ల 100 రెట్లు మాకు సునాయాసంగా ఈ కార్యక్రమం ఎఫెక్ట్ 100 రెట్లు ఈజీగా మేడం పాల్గొనడం వల్ల మాకు జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరి జీవితానికి సంబంధించిన, మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన, మన దేశ ప్రగతికి సంబంధించినటువంటి డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ఈరోజు మనందరినీ మోటివేట్ చేయడానికి మన ఉత్తరాంధ్ర తరపు నుంచి సైకిల్ యాత్రలో పాల్గొని ఇక్కడికి చేసిన ఆ 25 మందికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. డ్రగ్స్ వద్దు బ్రో అనుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం, మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే పేపర్లో చూసినా, టీవీలో చూసినా, ఎక్కడ చూసినా ఈ డ్రగ్స్ గురించి, మాదక ద్రవ్యాల గురించి, గంజాయి గురించి, మత్తు పదార్థాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే అందరం కూడా ఈ విషయం చెప్తాం. వాడకూడదు, అవి తాగకూడదు, అవి తినకూడదు, అవి వాడకూడదు అని అనుకుంటాం. కానీ ఇందులో కొంతమంది ఇంకా అవి వాడుతున్నారు. అవునా? మీకు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాడితే మీకు కూడా తెలుస్తుంది ఖచ్చితంగా.
ఎందుకంటే గంజాయి వేసుకున్న వాళ్ళకి, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి, మనకి తేడా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి నిద్రలే